ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో వ్రాసిన పద్యాలను వింటున్నారు. దురమున్ దుర్గము రాయబారము మరిన్ దొంగర్కమున్ వైద్యమున్ నరనాథాశ్రయము ఓడబేరమును మెన్మంత్రంబు సిద్ధించినన్ అరయన్ దొడ్డ ఫలంబుగల్గున్ అదిగాక ఆ కార్యమే తప్పినన్ సిరియుంబోవును ప్రాణహానియునగున్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర యుద్ధం చేయడం, కోటను కట్టడం, రాయబారం చేసి ఇద్దరి మధ్య ఐకమత్యాన్ని కలగజేయడం, ఇదిగాక దొంగతనానికి పాల్పడడం, వైద్యం చేయగలనని చెప్పడం, రాజుల వద్ద ఆశ్రయం పొందడం, ఓడల మీద వర్తక వ్యాపారం, మహిమాన్వితమైన పంచాక్షరి మంత్రం మొదలైనవి విఘ్నములు లేకుండా సిద్ధించిన గొప్ప లాభం కలుగుతుంది. అలా కాకుండా తలపెట్టిన కోట కట్టడం వంటి పనులు నెరవేరకపోయిన యెడల అంతకుముందున్న సంపదంతా నశించిపోతుంది, ప్రాణహాని కూడా కలగవచ్చు. గెలుపోటములు లాభనష్టములు కలగటానికి నీ సేవ రాజకీయం కాదు, వ్యాపారం అంతకన్నా కాదు, అలౌకికానందాన్నిచ్చే దివ్యమైన కార్యం అంటున్నారు ధూర్జటి. తనయుంగాంచి ధనంబులిచ్చి దివిజస్థానంబు గట్టించి విప్రునకు ద్వాహము చేసి సత్కృతికి పాత్రుండై తటాకంబు నిర్పున ద్రవ్యించి వనంబు పెట్టి మనని పోలేడు నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోలోకమునకున్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, మనిషి అనేవాడు సత్సంతానమును పడేయవచ్చు, ధర్మకార్యములు చేయుటకై ధనమును కూడబెట్టవచ్చు, దేవాలయం కట్టించనవచ్చు, విప్రుడైన వానికి పెండ్లి చేయునవచ్చు, మంచి ప్రబంధమునకు నాయకుడై ఉండవచ్చును, నేర్పుతో చెరువులను త్రవ్వించవచ్చు, ఫలవృక్షముల తోటను పెంచి బ్రతకనవచ్చుగాక. ఇవన్నీ సప్తసంతానములను వ్యవహరిస్తారు. కానీ ఇన్ని మంచి కార్యములు చేసినా నీ పాదసేవను గావించు పుణ్యాత్ముడు వెళ్ళినట్టు సద్గతికి మాత్రం చేరుకోలేడు. క్షితినాథోత్తమ సత్కవీశ్వరుడు వచ్చన్ మిమ్ములం చూడగా అతడో మేటి కవిత్వ వైఖరిని సజ్జకావ్య నిర్మాత తత్ప్రతిభల్ మంచివి తిట్టు పద్యముల్ చెప్పండాతడు అన్నన్ మముం కృతమే చూచెను బొమ్మటందురు అథముల్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. ఓ రాజశ్రేష్ఠుడా, యోగ్యుడైన ఒక కవి తమను చూచుటకై వచ్చాడు. కవిత్వం చెప్పడంలో అతడే మేటి, అప్పటికప్పుడు కవిత్వం చెప్పగల సమర్థుడు. వాని బుద్ధి విశేషాలు మంచివి. ఇతరులకు నొప్పి కలిగించే విధములైన కవిత్వము తిట్టు కవిత్వము చెప్పడు అని భృత్యుడైన రాజభటుడు విన్నవించగా, అధముడైన ఆ రాజు అది విని, ఆ కవి మమ్మల్ని ఇదివరకే చూచాడు, మళ్ళీ చూడవలసిన పని లేదు అని కవులను కించపరుస్తూ తిరస్కరిస్తూ మాట్లాడతాడు. అటువంటి రాజులను సేవించి అవమానపడటం కంటే నీ పాదసేవ చేసుకుంటూ దొరికింది తింటూ బ్రతకడం మంచిది కదా శ్రీకాళహస్తీశ్వర. నీకుంగాని కవిత్వమెవ్వరికి నేనీనల్చు మీదెత్తి చేకుంటిం బిరుదంబు కంకణము ముంజే గట్టి తిన్ బట్టి తిన్ లోకుల్ మెచ్చ నా తనుపు కీలున్ నేర్పులుంగావు ఛీ ఛీ కాలంబుల రీతి దప్పెడుజుమి శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నేను కవిత్వమును నీకే గాని మరి ఒకరికి ఇవ్వనని చెప్తూ ముడుపు కట్టాను, ప్రతిజ్ఞను స్వీకరించాను, చేతికి దీక్షాతోరం కట్టుకున్నాను, ప్రజలు మెచ్చుకునే విధంగా నియమాల్ని వహిస్తున్నాను, వీరశైవుడినని పేరుగాంచాను. ఇతరములైన నేర్పులు లేక నీ అనుగ్రహము కొరకై నాకు వచ్చిన కవిత్వమును నీ గుణస్థుతికే ఉపయోగిస్తున్నాను. కానీ ఇవన్నీ నా గొప్ప కోసం కాదు, నా తృప్తి కోసం కానే కాదు. అట్టి ఉపాయాలు నా యందు లేవు, నా యందు అంత నైపుణ్యమూ లేదు. ఛీ ఛీ, కాలము ధర్మం తప్పిపోతోంది.
ఈ కలికాలం యొక్క ప్రభావం చేత భక్తితో చేసిన పనులు ఆడంబరం కొరకే చేసినట్లుగా కనిపిస్తున్నాయి. నా వ్రతభంగం కానీకము, అది మిక్కిలి నింద్యం. నిచ్చల్ నిన్ను భజించి చిన్మయ మహానిర్వాణ పీఠంబుపై రచ్చల్ సేయక ఆర్జవంబు కుజన వ్రాతంబు చేగ్రాగి భూభృచ్చండాలు రగొల్చి వారుతను కోపింపన్ బుధుండార్తుడై చిచ్చారంజమురెల్ల జల్లుకొనుచో శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, పండితుడైన వాడు నిష్కాపట్యముతో ఎల్లవేళలా నిన్ను సేవించి ప్రకాశస్వరూపమైన అఖండానందం అనే సింహాసనం మీద కూర్చుని నీ గుణగణములను ధ్యానిస్తూ చర్చ చేస్తూ ఉండాలి. అలా చేయక దుర్జన సమూహముచే ప్రేరేపింపబడి దుర్మార్గులైన రాజులను సేవించి ఆ రాజులు కోపించి పలికెడు మాటలకు ఆవేదన చెందుతూ మంటలు చల్లారుటికై నూనె గుమ్మరించుకున్నట్లు ఆ రాజులను ఇంకనూ ప్రార్థించి ప్రసన్నులను చేసుకున్నట్టుకై ప్రయత్నించెదరు. వారెంత అజ్ఞానులో! బోధావిర్భావ నిదానములు చదువులయ్యా అని మహాకవి ముందే అన్నట్లు చదువుకున్నంత మాత్రాన జ్ఞానము రాదు, పండితులనిపించుకోరు. దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే వింతల్ మేన జరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, పండ్లు ఊడకముందే శరీరమునందు బలమున్నప్పుడే స్త్రీ సమూహం దేహమును చూచి అసహించుకోకమునిపే ముదిమి పైబడనప్పుడే రోగాదుల చేత శరీరం కృషించనప్పుడే వెంట్రుకలు నెరవకముందే నీ పాదపద్మములు సేవింపవలను. ఏ వయస్సులో శివుణ్ణి ఆరాధించాలో చెప్తున్నారు ధూర్జటి ఈ పద్యంలో. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలంటారు. ఒకసారి శరీరం కానీ పట్టు తప్పిందా భగవంతుని ధ్యానం చేయడం కూడా కష్టమైపోతుంది. ఈ పద్యంతో ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం పూర్తి అవుతోంది. శతకానికి శతకకర్తకు సంబంధించిన విశేషాలను పునరుక్తి చేసుకుంటే, ధూర్జటి తల్లి సింగమ, తండ్రి నారాయణ, తాత జక్కయ్య నారాయణ. ధూర్జటి భరద్వాజ సుగోత్రుడు, 6000 యోగి. ధూర్జటికి సంబంధించిన వారు వైష్ణవాన్ని ఆరాధిస్తే ధూర్జటి శైవ మార్గాన్ని ఎంచుకున్నాడు. ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరు. మిగతా దిగ్గజ ప్రముఖులు వారి వారి రచనలను రాజులకు అంకితం చేశారు. అయితే తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునికి అంకితం చేశారు ధూర్జటి. కాళహస్తీశ్వర మహత్యం రాసిన తరువాత కాళహస్తీశ్వర శతకం రచన చేశారు. రాయల యుగంలో ఆస్థాన కవులు తెలుగు జాతికి ప్రబంధాలతో పట్టం కట్టారు. ప్రబంధ కవుల్లో ధూర్జటి తన కాళహస్తీశ్వర శతకం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. రాయల అనంతరం ధూర్జటి ఈ శతకాన్ని వ్రాసినట్లు తెలుస్తోంది. రాయల తరువాత విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఆ సమయంలో రాజులు కవులను నిర్లక్ష్యం చేశారు, నిరాకరించారు. రాజులు మత్తులు అన్న పదాన్ని ధూర్జటి అందుకే వాడి ఉంటారని భావన. ధూర్జటి తన రచనల్లో భక్తిని నీతిని రెంటినీ మేళవించి చూపారు. తప్పులు చేయడం సహజం, చేసిన తప్పులను ఒప్పుకోవడం గొప్పతనం. తాను చేసిన తప్పులను శ్రీకాళహస్తీశ్వరునికి శతకంలో విన్నవించుకున్న ధూర్జటి ధన్యుడు. ఓం నమః శివాయ.